పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత గురించి డిపిఓ మంజులవాణి, ఎంపీడీఓ రామచంద్ర ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రం మండల పరిషత్ సమావేశపు భవనంలో గురువారం పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంశాల గురించి ఎంపీడీఓ రామచంద్ర, ఈఓఆర్డి శ్రీనివాస శర్మ, ఏఈఆర్డబ్ల్యూఎస్ ప్రమోద్, మండల పంచాయతీ సెక్రటరీలు, వైద్య సిబ్బందితో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ మంజులవాణి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూన్ నెల నుండి వర్షాకాలం మొదలు కాబోతుంది కనుక మన జిల్లాలో ఎప్పుడైనా ఎక్కడైనా అతిసార వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది కనుక ప్రజలు అతిసార వ్యాధికి గురి అవ్వకుండా ముందస్తు చర్యలు భాగంగా మండలంలోని అన్ని గ్రామాలు, పంచాయతీ సెక్రటరీలు, వైద్య సిబ్బంది ప్రజలలో మమేకమై అతిసార సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాల గురించి ముందస్తుగానే తెలియపరచాలని సూచించారు. అంతేకాకుండా జిల్లాలోని ప్రతి మండలంలో ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, నీటి పైపుల లీకేజీ, క్లోరినేషన్, నీటి సమస్య, ఈ సమస్యల గురించి ప్రతి మండలాల్లో గ్రామ పంచాయతీ సెక్రటరీలకు నేరుగా సమస్యలు తెలియజేసే విధంగా ఒక యాప్ ప్రజలకు అందుబాటులోకి రాబోతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ మంజులవాణి, ఎంపీడీఓ రామచంద్ర, ఈఓఆర్డి శ్రీనివాస శర్మ, ఏఈఆర్డబ్ల్యూఎస్ ప్రమోద్, ఎంఈఓ కోటయ్య, డాక్టర్ శివమోహన్, ఈఓ సుబ్బారావు, మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా సక్రమంగా పాటించి చేయాలి. అండ్ నెక్స్ట్ వెంటనే ఎవరు ఎమ్మెల్యేస్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ టెంపరేచర్ చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యేస్కి ప్రతి బుధవారం రోజు బయాలజికల్ కంటామినేషన్ ఉన్నాయని టెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ బయాలజికల్ కంటామినేషన్ టెస్టింగ్ రిపోర్ట్ ఫైనల్గా మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక మనము విచారించాల్సిన విషయం ఏంటి అంటే, గ్రామ సచివాలయంలో, గ్రామ పంచాయతీలో సిబ్బంది డిస్ట్రిక్ట్ ఆఫీస్లో డిఎంఎస్ ప్రోగ్రామ్, ఎస్ఏఆర్డబ్ల్యూఎస్, డిపిఓ అండ్ డిపిఓ ఈ నలుగురు కలిసి మాట్లాడుకునే విధంగా మీరు గ్రామ సచివాలయాల్లో, పంచాయతీలో మాట్లాడుకుంటున్నారా అనేది మాట్లాడుతుంది. అండ్ ఈఓఆర్డి గారు, మెడికల్ ఆఫీసర్, ఇన్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ఎంపీడీఓ గారు, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకోవాలి. అంటే రాబోయే వర్షాకాలం ఉంది కదా, పైప్ లైన్ లీకేజెస్ వల్ల కానీ డ్యామేజ్ అయ్యి ఏమైనా లీకేజెస్ వచ్చేసరికి ట్యాంక్స్ క్లీన్ చేయకపోవడం, వాటి వల్ల డయేరియా కేసెస్ నమోదు కాకూడదు అనేది మన ప్రధాన ఉద్దేశం. అందుకని మేము సీజన్ కంటే ముందుగానే మనం అందరికీ వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. మొన్న డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, ఇంకా కొన్ని మండలాన్ని కూడా విజిట్ చేస్తున్నాము. పంచాయత్ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఏఎన్ఎంస్. ఈరోజు ఏఎన్ఎంస్ ఎందుకు రాలేదంటే ఏదో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది అందుకు రాలేదు. కాబట్టి వీళ్ళందరికీ వచ్చి ఏ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ గ్రామాలలో సురక్షితమైనటువంటి మంచినీరు మనం అందజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ విధంగా అందజేసేటట్టు వాళ్ళు తీసుకునే కర్తవ్యం వాళ్ళ కర్తవ్యం ఏంటి వాళ్ళు సక్రమంగా నిర్వహించేటట్లా చేయాలి. జిల్లాలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? ఇది ఇక్కడ ఒకటే కాదు, ప్రతి మండలంలో జరుగుతుంది. ఈరోజు రేపు మీటింగ్ పెట్టుకుంటారు. మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ వీక్లీ వన్ మీటింగ్ పెట్టుకోవాలి అని నిర్ణయించాం కలెక్టర్ గారి ఆదేశాలు. డిస్ట్రిక్ట్లో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఒకసారి ఏఈఆర్డబ్ల్యూఎస్, మెడికల్ ఆఫీసర్, ఈఓఆర్డి, ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ప్రతి వీక్ ఒక మీటింగ్ పెట్టుకోవాలి విత్ అందరి పంచాయతీలతో, పెట్టి అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. లేదా ఎవ్రీ వీక్ వీళ్ళందరితో మండల లెవెల్ ఆఫీసర్స్తో, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా మీటింగ్ కావాలి. త్రాగునీటి సమస్య జిల్లాలో ఎన్ని చోట్ల పరిష్కరించినారు మేడం? ఎన్ని చోట్ల మేము నోటీస్కి వచ్చింది? మనకి రామతీర్థం, ఎర్రగుంట రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి రోజే రామతీర్థంలో వచ్చింది. రామతీర్థం తర్వాత బండాత్మకు ఎర్రగుంట వచ్చింది. అక్కడ మళ్ళీ ఏఈ వాళ్ళ అంటే బయాలజికల్ టెస్టింగ్ రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా మనకి సోర్సెస్లో, వాటర్ ట్యాంక్స్లో ఏం ప్రాబ్లం